Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? ఇక లగచర్ల లడాయి కొత్త టర్న్ తీసుకుంది. గల్లీ నుంచి ఢిల్లీకి మొత్తం సీన్ అంతా షిఫ్ట్ కానుంది. ఇక్కడ కంప్లైంట్ల పర్వం ముగియడంతో బాధితులతో కలిసి ఇవాళ చలో ఢిల్లీ అంటోంది బీఆర్ఎస్. ఇక లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ పై జరిగిన దాడి ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ ఉదాంతాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసు యంత్రాంగం విచారణ కొనసాగిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి 4 బృందాలతో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే కేసులో మరో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతి భద్రతల అడిషనల్ డీజీ మహేష్ భగవత్ 3 రోజులుగా వికారాబాద్ లోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ కు అదనపు భద్రత కేటాయించారు. మరిన్ని అరెస్టులు ఉంటాయనే ప్రచారంతో పల్లెలన్నీ ఖాళీ అవుతున్నాయి. స్థానికులు పెట్టే బేడా సర్దుకొని వెళ్లిపోతున్నారు. లగచర్ల లడాయిలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇలా ఉంటే ఫిర్యాదుల పర్వానికి తెరతీశారు బాధితులు. ఎస్సీ ఎస్టీ కమిషన్ను ఆశ్రయించి తమ పట్ల దౌర్జన్యకరంగా ప్రవర్తించారంటూ పోలీసులపై కంప్లైంట్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జాన్సన్ నాయక్ లగచర్ల బాధితులకు తోడుగా వచ్చారు. జరిగిన ఘటనపై కమిషన్ కు వివరించారు. త్వరలో లగచర్లలో పర్యటించి నిజానిజాలను వెలికితీస్తామని, దోషుల్ని వదిలిపెట్టబోమని, ఎస్సీ ఎస్టీలకు తోడుగా ఉంటామని భరోసానిచ్చారు కమిషన్ చైర్మన్. లగచర్ల ఘటనలో అమాయకమైన గిరిజన సోదరులు అన్యాయంగా బలైండు. మీరు చేసిన తప్పిది, మీరు ఇందులో ఉన్నారు అని పట్టుకుపోవాలి. కానీ అర్ధరాత్రి అని చూడకుండా కరెంటు బంద్ చేసి, ఇంటర్నెట్ బంద్ చేసి, ఆడోళ్ళు మొగోళ్ళు చూడకుండా మరి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, వాళ్ళను జైల్లో పెట్టడం, ఇది ఎక్కడ అమానుష్యం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక లగచర్ల లడాయి నెక్స్ట్ లెవెల్లో జాతీయ స్థాయికి చేరనుంది. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్. దీంతో లగచర్ల పోరు గల్లీ నుంచి ఢిల్లీకి చేరనుంది. ఇవాళ బాధితులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు బీఆర్ఎస్ నేతలు. గిరిజన సెంటిమెంట్ తో ఈ ఎపిసోడ్ కొత్త మలుపు తీసుకోవడంతో లగచర్ల సగా విద్యార్థి సంఘాలను కూడా తాకింది. హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆందోళన జరిగింది. వెంటనే